జీ తెలుగు మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి ఈ రోజు దీపావళి స్పెషల్ మీ ఇంటి వంటలో మన కోసం నోరూరించే రుచికరమైన వంటకాలు ఎవరు చేయబోతున్నారో తెలుసా? సత్యభామలు. అవును, ఒక్కరు కాదు, ఇద్దరు సత్యభామలు. మరి ఈ సత్యభామలు మీకోసం ఈ దీపావళి పండుగ సందర్భంగా చక్కటి వంటకాలతో మనల్ని మైమరిపించబోతున్నారు. అవునండి, ఇదంతా నిజంగా జరిగింది. అఫ్ కోర్స్ నా కలలో అనుకోండి, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎంటర్టైనింగ్ గా సాగిందండి ఈ సత్యభామ వర్సెస్ సత్యభామ వంటల పోటీ. కావాలంటే మీకోసం రివైండ్ చేసి ప్రెజెంట్ చేస్తారు నా స్వీట్ డ్రీమ్ ని. చూస్తారా? నీరజాలగలడా నీరజాలగలడా నయానకి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానకి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానకి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానకి వ్రత విధాన. నేను ఏది వండినను కృష్ణుల వారు ఎంతో ప్రేమగా ఆరగించదురు. ఆరగించగా ఏమి చేయుదురు? ఆరగించకపోతే నేను అలిగెదను. నేను అలిగినప్పుడు పెట్టే బాధ కన్నను ఆరగించినప్పుడు కలిగే బాధ ఏమాత్రము అయినా ఎవరైనా తక్కువ బాధనే కదా ఇష్టపడుదురు. అయ్యయ్యో, దీపావళి అన్న సంతోషంలో అన్ని పైకి అనేచుంటిని సౌతులు విన్నా ఎగతాళి చేయరు. ఎవరు నీవు? కృష్ణుల వారు నాకు కొత్తగా అపాయింట్ చేసిన చెలకత్తెవా? చూచుటకు బానే ఉంటివి, కానీ చేయుటకు ఏమన్నా వచ్చా? నేనెవరనుకుంటివి? సత్యభామను. నీ ముఖమును ఎప్పుడన్నా అద్దంలో చూచుకుంటివా? సత్యభామని నేను. నా టీవీ చూడు, నా దర్పము చూడు. వస్తూనే చూచి తిని చాలా బాగా నటించుచుంటివి. ఇంతకీ ఏం చేస్తున్నావు? అంట్లు తోమట అయిపోయినదా? నేను వంట చేసుకోవలను. మా కృష్ణుల వారికి దీపావళి స్పెషల్ ఐటమ్స్ చేసి పెడతానని చెప్పి తిని. అధిక ప్రసంగము చేయకు. నేను నరకాసుని చంపిన భామను. అంట్లు గింట్లు అన్నచో నిన్ను గుండెలో వేసి పాకం పట్టదురు. అంతా కలికాలము. దాసీలు ఇలా హింసించదురు కాబోలు. కృష్ణుల వారికి చెప్పినచో నీ ఉద్యోగము ఊడును. అసలు నీ గురించి నా ప్రాణనాథుడు కృష్ణుడికి చెప్పినచో నీ ప్రాణమే పోవును. కృష్ణుల వారికి నేనంటే ఎంత ప్రేమో నీకేం తెలియను. వారు నా కోసం స్వయంగా ఇంద్రలోకం నుండి పారిజాత వృక్షాన్ని తెచ్చి నా పెరట్లో పాతిరి. అంతకంటే ముందుకెళ్ళుము. 28 days పాటు జాంబవంతుడితో ఫైట్ చేసి మరి చమంత కమలిని తెచ్చి నన్ను వివాహమాడిరి నా కృష్ణుల వారు. అబ్బో, నేను అలిగినను వారు గిలగిలలాడుదురు. నేను తనినను వారే సారీ చెప్పెదరు. నన్ను రెచ్చగొట్టకుము. అసలు సత్యభామ బయటికి వచ్చినా నిన్ను ఆడుకొను. ఎంతసేపటికి ఒప్పుకుంటువి నీవు డూప్లికేట్ సత్యభామని? నేనే అసలైన సత్యభామ. ఆహా, నువ్వు నోరు మూయకు, నన్ను నీ మూతిపై వాత పెట్టదను. సరే సరే, అనవసరంగా జగడమేలా. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కి వచ్చేదాం. అసలు సత్యభామ ఎవరో నకిలీ సత్యభామ ఎవరో తెలుసుకున్నట్టుకు ఒక పోటీ పెట్టుకుని చూసేదాము. ఏమది? మన ఇద్దరము ఇక్కడ చెరువు వంట చేసేదాము. మన వంటల్లో ఎవరి వంట రుచికరంగా ఉండునో వాళ్లే అసలైన రియల్ భామ. మరి ఈ రెండు వంటకాలని ఎవరు టేస్ట్ చేయుదురు? విన్నర్ని ఎవరు నిర్ణయించదరు? ఇంకెవరు? నా శ్రీకృష్ణుల వారు. అవునవును, అప్పుడు కానీ నీ తిక్క అనగదు. చూసేదము.
మరి మొదటి వంట ఎవరు చేసేదరు? ఇంకెవరు? నీవే చేయము. కాదు కాదు, నీవే చేయము. లేదు లేదమ్మా, నీవే చేయము. ఓహో, భయపడుతుంటివా? మాకేల భయము? అలాగే మేమే చేసేదాం. లేదు లేదు, నేను చేసేదను. అటులైనా నేనే చేసేదను. లేదు లేదు, నేనే చేసేదను. ఇదంతా ఎందుకు గాని, ముందు నీవే వచ్చావు కాబట్టి నీవే వంట చేయము. కరెక్ట్. అన్నీ సరిగ్గా ఉన్నాయి. అంట్లవి తోముకుంటివి కదా? అంటులు తోముకోవాల్సిన అవసరం నాకేమి, నాకు బోల్డ్ మంది చెలికత్తెలు ఉన్నారు. ఓ, చెలికత్తలు తోమెదరా అంట్లని. ముందుగా ఈ వంటకం పేరు కొబ్బరి గసగసాల బూరెలు. నా కృష్ణుడికి ఎంతో ఇష్టమైనవి. అబ్బో, వండుము వండుము. అటులనే నెయ్యి, కొబ్బరి తురుము, గసగసాలు, బెల్లం, పుట్నాల పప్పు, బియ్యం పిండి, మైదా పిండి, ఉప్పు, సోయా పిండి. ముందేం చేస్తారు? ముందు స్టవ్ ఆన్ చేసుకుంటాను. పర్వాలేదు, ఉంది. చూసి నేర్చుకోనము. అబ్బో, ఈవిడ గారి వంటలు మళ్ళీ మేము నేర్చుకోవడము. సత్యభామకి వంటలు నేర్పిస్తున్నారు. సత్యభామ నేర్పిస్తున్న వంట. ముందుగా నెయ్యి, స్వామివారికి చాలా ఇష్టం. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందంటారు. వేయండి వేయండి. నా స్వామి గురించి ఇంకొంచెం వేసేద్దాం. నువ్వు కూడా తినేసేద్దు. తప్పకుండా. ఇప్పుడు ఆ తర్వాతి కొబ్బరి తురుము ఇంకా వేసుకుందిరా. కొబ్బరి తురుము బహు రుచికరంగా ఉండును. ఇది నేతిలో బాగా కలిస్తే మంచి సువాసన వస్తుంది. నా స్వామివారు ఎక్కడున్నా ఈ వాసన చూసి పరిగెత్తుకుంటూ వచ్చేయాల్సిందే. అమ్మో, స్వామివారి గురించి ఎన్ని అబద్ధాలు. కృష్ణ, నా వల్ల కావట్లేదు. అబ్బో, మహా గడసరివే. నీ అంత సొగసరిని కాదులే. నేను సొగసరినే. చూచితివి కదా, శుభ్రంగా కలిసింది. ఇప్పుడు తరువాత మనము ఇది ఒకసారి పట్టుకున్నాము. మళ్ళీ ఈవిడ గారు వంటలు, పక్క వాళ్ళు హెల్పింగ్. గసగసాలు గసగసాలు కూడా బహు శుభ్రంగా కలిసినాయి. ఆ తర్వాత బెల్లం వేసి. మాకు అక్కడ గసగసాలు బాగా కలిసినట్టు అనిపించట్లేదు. మీరు ఇంకా కలపండి. ఇది మా వంట. మీరు వండుకోండి, అందుకే సరిగ్గా కలుపుకొని మరీ వండుకోండి. బెల్లం బాగా తీయగా ఉండడం. సరిపోతుందా? చాలు చాలు. ఎక్కువ తింటే స్వామివారికి తీపి అంటే ఇష్టం ఉండదా? నా తీయని మాటలతోటి స్వామివారికి ఈ తీపితో ఇంకా పనేంటి? ఓ భగవంతుడా, కృష్ణ 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 కృష్ణ, నా కృష్ణ. అమ్మో స్వామి, మీరు తొందరగా రావాలి. ఇలాంటి డూప్లికేట్ సత్యభామల పని పట్టాలి. డూప్లికేట్ అని ఎవరంటున్నారు? కలపండి, టీవీ చూడు. కలపండి, మాడిపోతుంది. టీవీ మాడిపోయినట్టుగా అవుతుంది. ఏమో అనుకున్నాను కానీ బహుగొడిసెలు మంచి వాసన వస్తుంది. ఆహాహా, ఎంత లోపలికి అనుకున్నా వినాల్సినవి చెవిన పడే తీరుతాయి. తీరాయా? తీర్చుకోండి. అంబరంగా ఉంది సుమి. తదుపరి ఏం వేసెదరు? తదుపరి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఇది పక్కన ఇలా పెట్టుకుందాము, అంటే తగ్గించి అన్నమాట. మరి ఇది ఏమి? ఇది పుట్నాల పొడి. ఎంతో రుచికరంగా ఉంటుంది. మామూలుగా తిన్నా బహు రుచికరంగా, ఇందులో వేసుకుంటే మహా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇది శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా కలుస్తూ ఉంటుందా, ఈ లోపల మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది. ఈ స్టవ్ కూడా ఆన్ చేసుకుందాము. ఇది ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని నూనె. అయ్యో 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 అయ్యో, నూనెలో వేయించినవి తినాలి. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నూనెలో వేయించిన పదార్థాలు తినడానికి ఇష్టపడతారు. అసలు మనం తింటామా ఏంటి చెప్పండి. గుంట గిన్నె తీసుకుని, మనకి ఆల్రెడీ ఇది బియ్యం పిండి, మైదా పిండి, ఇది సోయా పిండి. ఇది ఎంత వేసుకుంటే అంత రుచికరంగా ఉంటుంది. నా స్వామి గురించి అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నారట. అదేంటో తెలుసా మరి? తెల్లగా ఉండే ఉప్పు. అది కూడా 4-5 స్పూన్లు వేసుకో. మాకు తెలుసు, మా స్వామి గారి దగ్గర నన్ను తక్కువ అంచనా వేద్దామని నీ ఆలోచన నాకు అర్థం అయ్యింది. నువ్వు అటు కలుపుకునే లోపు ఇటు మాడిపోయేలాగుందమ్మా నీ వంట. అబ్బా, నీతో పెద్ద తంట కదా. సరే, ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను నేను. తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలు కింద చేసుకోవాలి. ఈ లోపు ఇది మనం దోసల పిండిలా కలుపుకుందాం. కొన్ని నీళ్లు వేస్తూ జాగ్రత్తగా దోసల పిండిలా కలుపుకుంటూ ఉండాలి. నేను కలిపిచ్చేదా? నేను వేసేదా? వెయ్యి. సరిపోయిందా? ఇప్పుడు ఇది చల్లారి ఉంటుంది కదా,
బహు బాగా చల్లారింది. ఈ విధంగా గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి నూనె కూడా వేడయింది కదా. ఇప్పుడు ఇవి ఇందులో ఇలా ముంచి ఇలా తీసి ఇలా వేయాలి. కొబ్బరి గసగసాల బూరెలు. గసగసాలు కనిపిస్తున్నాయి ఇందులో. అందుకే కదా ఆ పేరు పెట్టాను. ఓహో, పేరు మీరే పెట్టారా? వంట కూడా నాదే, నేనే కనిపెట్టా. అబ్బో, అక్కడ ఉందమ్మా చిల్లుల గరిట. చిల్లుల గరిట గురించి కాదు, నూనె ఎక్కువ తింటే పొట్ట వచ్చేస్తుంది కదా స్వామి గారికి, అందుకని. ఓహో, ఇప్పుడు ఇవి తీసేద్దామా? తినాలనిపిస్తుంది కదా. మాకేం అలా అనిపించట్లేదు. అయిపోయినట్టేనా మీ వంట? నా వంట అయిపోయినట్టే. కొబ్బరి గసగసాల బూరెలు తయారైపోయినాయి.